బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పటి వరకు శివశక్తిమయం జగత్తని చెప్తూ అక్షరాల గురించి చెప్తున్నారు. ఇక్కడ అక్షరాలు శివశక్తులు ఏంట, ఇది జాగ్రత్తగా తెలుసుకుందాం. అక్షరాలు శివశక్తులు. అక్షరాలు ఎన్ని? 50, 43, 50 అని చెప్పాం కనుక మళ్ళీ 43 చెప్పమని నేనేమి నిర్బంధించను. అవి విస్తరిస్తాయి. ఆ విస్తరిస్తే ఆ అయింది, ఈ అయింది. అలా లెక్క కడితే 50 ప్రధాన అక్షరములు పెట్టిన మాతృకావర్ణములు అని అంటాం. 52 చేసినప్పుడు ఉళ్ళ క్ష ఇవన్నీ చేస్తారు. హకారం వరకు ప్రధానంగా లెక్క కట్టుకుంటే అయిపోయింది. ఆ హ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ ఆహాలో హా హల్లు, ఆ అచ్చు. అచ్చులు హల్లులు ఎప్పుడైనా విన్నారా? ఏనాడు చిన్నప్పుడు కథ అంటారు ఇక్కడ పెద్దవాళ్ళు అలా అనుకుంటారు చిన్నప్పుడు కథ అని. ఎందుకంటే మన అక్షరాలు కూడా సైంటిఫిక్ స్ట్రక్చర్. అది అలాగే పలుకుతూ రోజు ఉంటే మంచి ఎక్సర్సైజ్ అండి అది. ఇక్కడ అదే చిన్నపిల్లల చేత మీరు అక్షరాలు రోజు పలికించండి, వాళ్ళ మేధాశక్తి పెరిగి తీరుతుంది. ఇది ఖచ్చితం. ఆ ఈ ఉ ఏ ఇప్పుడు లేపు అక్షరాలను చెప్పండి అంటే మహా కష్టమే. ఏ ఐ ఓ అరు అరు అలు 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 వచ్చి అహ. వీటిని 16 అంటారు. వీటిని స్వరములు అంటారు. వీటిని ఏమంటారు? స్వరము. ఇవి అచ్చులు. ఆ దాని తర్వాత హల్లులు. ఇవి కకారం నుంచి హకారం వరకు కక గగన్య చచ జజన్య వీటి హల్లులు అంటారు. వీటి వ్యంజనములు అని పేరు. పైన వాటికి స్వరములు, రెండవ ఈ మొత్తం వీటికి వ్యంజనములు అని పేరు. కనుక స్వరములు వ్యంజనములు, అచ్చులు హల్లులకి స్వరములు వ్యంజనములు అని పేరు. ఈ రెండిట్లో కకారాది క్షకారాంత వర్ణాస్తే శివరూపిణ సమస్త వ్యస్తరూపేణ షట్త్రింశత్తత్వ విగ్రహా అకారాది విసర్గాంతా స్వరా షోడశశక్తయ నిత్యా షోడశకాత్మాన పరస్పరమమీయుత. ఇది శాస్త్రం మాతృకా వర్ణోద్ధారం అనే గ్రంథంలో ఉంది. మాతృకా ఉద్ధారం అని అక్షరాల్లో ఉన్న సైన్స్ గురించి పెద్ద గ్రంథం ఉందండి మనకి. ఎందుకంటే ప్రతి అక్షరం ఒక మంత్రమే. అమంత్రం అక్షరం నాస్తి. మంత్రం కాని అక్షరం లేదుట, ఔషధం కాని వేరు లేదన్నాడు. అలాగని ప్రతి వేరు తినేస్తే ఔషధం కనుక ప్రమాదం కూడా. కనుక ఏ ఔషధుల్ని ఏ ఔషధం చేయాలో డాక్టర్కి తెలుసు, ఏ అక్షరాలని ఏ మంత్రం చేయాలో ఋషికి తెలుసు. ప్రతి అక్షరం మంత్రం అన్న స్పృహ మనకు తెలిస్తే చాలు. అందుకే మనకి ఏం తెలిసినా తెలియకపోయినా రోజు ఆలు ఒకసారి హాయిగా అనుకోండి. అనుకోవడం రాకపోతే బోర్డు చార్ట్ పెట్టేసుకోండి. ఆ నుంచి హా వరకు హాయిగా అనుకుంటూ ఉంటే మీకు తెలియకుండా మీలో ఉన్నటువంటి షట్చక్ర స్పందన జరుగుతుందండి. ఎందుకంటే అమ్మవారు షోడశలో ఇక్కడ 16 చక్రాల పద్మం ఉంటుంది విశుద్ధంలో. అక్కడ అమృతాది మహాశక్తి సంవృత 16 అక్షరాలు ఉంటాయి. అక్కడ తర్వాత 12 అక్షరాలు ఉంటాయి. అంటే 50 అక్షరాలు డివైడ్ అయ్యి ఉంటే మొత్తం ఇక్కడ వరకు 50 అక్షరాలు కలిసి ఉంటే సహస్రారంలో అమ్మవారు అక్షర రూపిణిగా విచ్చుకుందండి. అమ్మవారు అంటే మళ్ళీ ఇద్దరు కలిసి, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక్క ఆవిడేమీ చేయదు. ఇందులో మొదట 16 శక్తి స్వరూపాలట. మొదటి 16 అంటే అచ్చులు లేదా స్వరములు. స్వరం అంటే ఇది. వీటిని శక్తి స్వరూపాలు ఉంటారు 16. అదే అమ్మవారు షోడశి. ఈ 16 అక్షరాలు షోడశులు. కింద ఉండేవి మొత్తం 34. కలిపితే ఎన్ని అయ్యాయి? 50 అక్షరాలు అంటే వేనండి ఇక్కడ. ఈ 34 ఆ 16 ఆలోచిస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న తత్వములన్నీ అందులో దాగి ఉన్నాయి. అక్షరాల్లో కూడా ఇంత విజ్ఞానం పెట్టిన భారతీయ మహర్షులకు నమస్కారం. అందుకే ఊరికిన అక్షరాలు రాసేసుకోవడం కాదు, అక్షరాలు దిద్దుకోవడం, అక్షరాలను అభ్యాసం చేయడం అంటే అందులో ఉన్న శక్తిని మనం ఉపాసించడం. ఆ కారణం చేతనే మనకు అక్షరాభ్యాసం చేయించి పూజ చేసి చదువుకుంటాం. ఈ సంస్కారం ఒక్క భారతదేశంలో ఉంది. అని అక్షరాలు ఉన్న పుస్తకానికి కాళ్ళు తగలనివ్వం. ఏమి సంస్కారం అండి, ఏమి సంస్కారం. అవునా లేదా? విద్యకి అంత గౌరవం ఇచ్చాం. అక్షరాలు కానీ అక్షరాల్లో శక్తక్షరాలు 16, శివాక్షరాలు. ఎందుకంటే శక్తి లేనిది శివుడు ఏమీ చేయలేడు కదా. ఒట్టి శివుడు ఏమీ చేయడు. ఇంత ప్రపంచం వ్యవహారం అంటే డైలీ యూజ్ ఉన్నది. అంటే వ్యవహారం ఉన్నదంటే శివశక్తులు ఇద్దరు ఉన్నారు. శక్తి ఉంటేనే వ్యవహారం, శక్తి ఉంటేనే వ్యవహారం. శక్తి లేనప్పుడు శివుడు ఏకాంతంగా శక్తిని లోపల పెట్టుకుని కూర్చుంటాడు. అక్కడ ఏ వ్యవహారం లేదు. కానీ వ్యవహార జగత్తు మొత్తం శక్తి ఉంటేనే ఉంటుంది. శక్తి లేకపోతే వ్యవహారం లేదు. ఎలాగో చూద్దాం. పైన 16 అక్షరాలు చెప్పుకున్నారు కదా, కింద 34 అక్షరాలకు రండి. పైన 16 తగలకుండా కింద ఉండవు ఒక్కటి కూడా. ఉదాహరణ మీరు క అన్నారు, కానీ కా అనేది ఇక్ ప్లస్ ఆ కా అంటే పై తగలకపోతే కింద పని చేయట్లేదు. చూసారా? కింద ప్రతిది గా
గా అన్నారంటే మీరు ఆ ఉంది అందులో ఇగ్గు ప్లస్ ఆ ఇక్కు ఇగ్గు అని కాలక్షేపం చేయలేం మనం. ఆ వ్యవహారం అంతా ఇక్కు ఇగ్గు ఇచ్చి ఇట్టు అవదు అక్కడ. పై తగిలితేనే కానీ అవదు కదా. అలాగే ఈ తగిలితే కి, ఊ తగిలితే కు, కానీ పైన తగులుతుంటేనే వస్తుంది చూడండి. ఏమి ప్రణాళిక అండి ఇక్కడ. ఈ అం అహ ఏమిటి ఈ మాట? అం అహ అన్నప్పుడు అన్నీ క్లోజ్ అయ్యా లేదా? అంతవరకు అన్నవన్నీ క్లోజ్ అయిపోయి నోరు మూసుకుంది అని. అమ్మని క్లోజ్ అవ్వడం ఉందే సమస్త సంహారక తాండవాయ, మొత్తం క్లోజ్ చేశాడు. అంటే బిందువు శివుడు. అన్నప్పుడు అనుస్వారం వచ్చింది కదా శివుడు. అక్కడ దూరుకొని అహ అన్నారు. ఇక్కడ అహ అనగానే ఓపెన్ అయింది. దాని పేరు విసర్గ అని పేరు పెట్టారండి. బిందువు విసర్గ. విసర్గలు 2 బిందువులు పెడతారు. అంటే అమ్మను మూసుకున్నది విచ్చుకుంది ఒక్కసారి. అహ అని విచ్చుకున్నాక కాకాగాలు మొదలైంది. అప్పుడు వచ్చే ఇక్కడ కనుక అహ అనే విసర్గ అమ్మవారి రూపం, అమ్మని బిందువు శివుడి రూపం. బిందు విసర్గల్లో కూడా వాళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పటి వరకు అక్షరాలు శివశక్త్యాత్మకాలు ఒప్పుకుంటారా లేదా? కనుక అక్షరాలు శివశక్త్యాత్మకాలు. దృశ్య జగత్తు పంచభూతాత్మకమైన జగత్తులో కూడా మహత్త అవ్యక్త అహంకార బుద్ధితత్వములుగా ఆయన ఉన్నాడు. కనుక దృశ్య ప్రపంచము శివశక్త్యాత్మకమే, అక్షర ప్రపంచము శివశక్త్యాత్మకమే. కనుక అక్షర ప్రపంచము సర్వ అక్షరములు శాస్త్రములు. శాస్త్రాలు మాట్లాడంటే అక్షరాలు లేకుండా శాస్త్రాలు ఎక్కడ ఉన్నాయండి? సర్వశాస్త్రములు అక్షరములు. వేదములు అన్నిటికంటే గొప్పవి. ఇది వేదములు పరమాత్మ నుంచి వచ్చిన శబ్దములు, ఎవడు తయారు చేసినవి కావు. ఆ శబ్దములు తపశ్శక్తితో ఉన్న ఋషులకి వినిపించాయి, వాటిని మనకు అందించే ఋషులు. ఇది వేదములంటే. ఆ వేదాల్లో చెప్పిన జ్ఞానమే పురాణాల్లో ఇతిహాసాల్లో అన్నిట్లుంది. మరి వేదాల్లో ఉన్నదంతా అక్షరాలు కాక మరి ఏమిటి? కనుక ఈ వేదాల్లో ఉన్న అక్షరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ అక్షరాల నుంచే కదా. కానీ వేదంలో వాక్యం అంటే మంత్రములని పేరు. ఇన్ని మంత్రాలు అక్షరాల్లోంచి వచ్చాయి కనుక అక్షరాలే పరమ మంత్రాలు. ఆ వాటికి మాతృకావర్ణములు అని పేరు. మాతృకావర్ణ రూపిణి చదువుతున్నాం ఇక్కడ. మాతృక అంటే అమ్మ. ఇన్ని శాస్త్రాలకి అమ్మలు 50 మంది. ఆ 50 అక్షరాలకి మనం నమస్కారం చేసుకుంటున్నాం. అవి శివశక్త్యాత్మకాలు కావా? పరిశీలించండి. ఇలా అక్షరాలు శివశక్త్యాత్మకాలు. అంటే శబ్ద జగత్తంతా శివశక్త్యాత్మకం, రూప జగత్తంతా శివశక్త్యాత్మకం, నామరూప జగత్తంతా శివశక్త్యాత్మకం. ఈ నామరూపములు వ్యాపించిన శివశక్తులు నామరూపాలకు అతీతులు కూడా. కనుక నామరూపాలకు అతీతమైన తత్వమే నామరూపాల లోకములందు వ్యాపించింది. కనుక అసలు అమ్మవారిని తెలుసుకోవాలంటే 8 ఆవరణలు నామరూపాత్మకములు. ఆ బిందువు నామరూప అతీత తత్వం అండి. ఇక్కడ నామరూపాత్మక లోకాలకు అతీతంగా ఉంది. ఈ నామరూపంలోనే పంచభూతాలు పంచతన్మాత్రలని 24 తత్వాలు ఇందులో ఉన్నాయి. అలాగే త్రిగుణాలు ఇందులోనే ఉన్నాయి. కానీ వీటిని నడిపే చిచ్చక్తి వీటికి అతీతంగా ఉంటూ వీటిలో ఉన్న వీటికి అతీతంగా ఉంది. ఆ అతీత స్థితికి వెళితే అప్పుడు అంటారు లోకాతీత, గుణాతీత, తత్వాతీత, శమాత్మిక. అక్కడికి వచ్చి మొత్తం లయమైపోయింది. ఇక్కడ చూసారా అతీత తత్వం నుంచి విశ్వం ఎలా వచ్చింది, విశ్వం నుంచి అతీత స్థితికి ఎలా వెళ్ళాలో చెప్తూ ఇటువంటి శివశక్తి సామరస్యం, శివశక్తి సందర్శన చేసుకున్నాం. అలాంటి అమ్మవారి యొక్క కామాక్షి రూపం వైపు మళ్ళీ తెస్తున్నాం. ఆ రూపం మనసులో మిగిలిపోతే చాలు. నిన్న కామాక్షి రూపం అంత చెప్పాం కదండి. ఏమని? చెరకు విల్లు, పువ్వులు, బాణాలు, పాశము, అంకుశం పట్టుకోవడం అంటే ఏంటో అర్థమైపోయింది కదా. బతుకంతా 4 ఈ 4 మన చేతులు లేవు, అమ్మ చేతులు ఉన్నాయని తెలుసుకోవడమే ఆరాధన. మన చేతిలో ఉన్న అహంకారం విడిచిపెట్టి అది అమ్మవే అని తెలుసుకోవడమే అహమిచ్చేవ విభావయే భవాని. ఇలా ఎవడ అహంకారం విడిచిపెడతాడో ఇంక వాడికి ఏ గోళ లేదు. వాడి రాగద్వేషాలు, వాడి మనస్సు, వాడి పంచతన్మాత్రలు అమ్మ కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు వాడిని అమ్మ ధర్మం వైపు, జ్ఞానం వైపు నడిపేలా చేసుకుంటుంది ఇక్కడ. కనుక మనలో ఉన్నవి అమ్మ చేతిలో పెట్టడమే నిజమైన అమ్మవారి ఆరాధన అండి ఇక్కడ. ఆ తత్వాన్ని దర్శించాం కదా. ఇప్పుడు మొత్తం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఆవిడ ఎక్కడ కూర్చుంది ఇవన్నీ చూడాలి కదా. అప్పుడు మళ్ళీ శివశక్త్యాత్మకం ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. మొన్నటి నుంచి ఏకరువు పెడుతూనే ఉన్నాను. పంచ 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 పంచ, అవునా లేదా? మొత్తం పంచ ప్రపంచం, ప్రపంచం పంచ. ఏమిటో మన మాటల పేర్లు పెట్టడం కూడా. పంచ అనే మాటకు అర్థం తెలుసా ఏంటండి? పంచ అంటే 5. పచి విస్తారే అనే ధాతువు ప్రకారంగా విస్తరించినది అని అర్థం కూడా. ఎంత 5గానే విస్తరించాయి. కనుక మీరు ఎంత లెక్క పెట్టుకున్నా 5 వెళ్ళే, ఎంత లెక్క పెట్టుకున్నా 5. ప్రపంచమే 5, ప్రపంచం అయింది ఇక్కడ. కనుక పంచతత్వములతో కూడింది ప్రపంచం. ఇదంతా నిజానికి జడం. ఇందాక చెప్పినట్టు పంచభూతాలు జడమలే. పరమాత్మ చైతన్యం కలిస్తే ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా. చైతన్యం కలవాలి. కనుక ఒక సింహాసనం వేసి పెట్టారండి ఒక రాజ్యంలో. ఒట్టి సింహాసనం ఉంటే ఏం రూలింగ్ ఉంటుంది? సింహాసనం మీద కూర్చోవాలి ఎవరు? రాజో రాణో, రాజు రాణియో.
వాళ్ళిద్దరు కూర్చుంటే కానీ మొత్తం యాక్టివేట్ అవ్వదు కదా, ప్రపంచం జరగాలి. కనుక ప్రపంచం అంతా కలిపి ఒక ఆసనంలా తయారు చేసేసారు. ఈ ప్రపంచంలో జరిగే 5 కృత్యాలు గుర్తున్నాయా ఏమిటి? చాలా మేధావులు ఒక్కొక్కరు. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన 4 అయ్యాయి, మధ్యలో అనుగ్రహం. ఇదంతా కలిపి ఒక బల్లగా భావించుకున్నాడు ఇక్కడ. ఆసనం, సింహాసనం తయారైపోయింది. మొత్తం 5 అంతా కలిపితే అది పంచాసనం. అది ఇక్కడ అది యాక్టివేట్ కాకపోతే పంచప్రేతాసనం, యాక్టివేట్ అయితే పంచబ్రహ్మాసనం. అంతే ఇక్కడ మొత్తానికి దీని మీద ఈ 2 యాక్టివ్ కావాలంటే అది ఎవరో ముందు చూసుకున్నాడు. ఈశ్వరుడే 5 రూపాయలతో చేస్తున్నప్పుడు ఇదంతా కలిపి ఒకటే పేరు పెట్టాలి. For more videos like this, subscribe Big TV channel.